బ్రహ్మర్షి పితామహ పత్రి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వకంగా వందనాలండి. మనం స్టార్ట్ చేసుకుందాం. నిన్న గర్భాశయం గురించి నేను పూర్తిగా చెప్పలేదు. మనకి గర్భాలయం అంటే దేవాలయంలో మధ్య ఉండే భాగాన్ని భగవంతుడు ప్రతిష్ఠించింది, విగ్రహాన్ని ప్రతిష్ఠించింది గర్భాలయం అంటాం. అలాగే మనకి గర్భాశయం, విద్యాలయం, గర్భాలయం అంటారు. ఈ ఆలయము అని ఎందుకు అంటారు? అలాగే మనం కడుపుతోటి ఉండేటప్పుడు చాలా వామిటింగ్స్ అవుతాయి. మా పాపకు చాలా వామిటింగ్స్ అయ్యేవి. అలా అయ్యేటప్పుడు ఎందుకు ఇలా వామిటింగ్స్ అవుతున్నాయి, ఏ ఆహారం తీసుకున్నా అంటే ఒక మెసేజ్ వచ్చింది. ఒక గర్భగుడిలోని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు భగవంతుడని ప్రతిష్ఠిస్తున్నావు కదా, ప్రతిష్ఠించేటప్పుడు ఎంత శుభ్రంగా చేసి ప్రతిష్ఠిస్తావు. ఒక ఆత్మ అంటే దైవ స్వరూప గర్భంలోకి రావాల్సి వచ్చినప్పుడు గర్భశుద్ధి జరుగుతుంది. ఆ శుద్ధీకరణ క్లీనింగ్ అంటారంట. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యాన శక్తి ద్వారా అది క్లీన్ చాలా పరిశుభ్రతగా ఉంటది. అప్పుడు తెలియనప్పుడు మనకి ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోయి పసర్లాగా వాంతులు అయిపోతాయి. అలా వాంతులు అయ్యి శుభ్రం అవుతుంది మనం తిన్న ఆహారం. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి తీసుకోవాలి. అమ్మగారి ఇంటికి ఎందుకు వస్తారంటే అప్పుడు అన్ని కొన్ని పనుల నుంచి విశ్రాంతి లభిస్తుంది. అలాగే మనతో మనం ఉండడానికి ప్రకృతిలోనే ఎందుకు అక్కడ ఉన్న ప్రశాంతతని మనం తీసుకొని ప్రశాంతమైన వాతావరణంతో మనం మమేకమై ఉండడం కోసం అండి. ఎప్పుడైతే మనం గర్భం ధరిస్తామో ఆ గర్భం ధరించినప్పుడు ఒక స్త్రీ ఎంత సానుకూలంగా సంతోషంగా ఉండడం కోసం శ్రీమంతం చేస్తారు. అలాగే మనం మంచి బుక్స్ చదవాలి, ప్రశాంతంగా ఉండాలంటారు. ఏ రకమైన ఆలోచనతో ఉంటామో ఆ బిడ్డ కూడా అలాగే రూపుదాల్చుకుంటది. జ్ఞానంతో వస్తుంది. కానీ ఈ లోకంలోకి వచ్చేటప్పుడు అదంతా మర్చిపోతుంది మాయ అనే ఇంట్లోనే. తను ఎప్పుడైతే తల్లి ఆహారం తీసుకుంటుందో, ఏ జ్ఞానాన్ని పొందుతుందో ఆ జ్ఞానం గర్భంలోనే తీసుకుంటుంది అన్నానికి ఉదాహరణ అభిమన్యుడు కదండి. అలాగే మనం కూడా గర్భంతో ఉండేటప్పుడు గర్భంలో ఉన్న పిల్లలు ప్రతిదీ కూడా వింటారు. మనం వాళ్ళతో ప్రేమతత్వంతో ఉండాలి. అలాగే మా పాపకి మెసేజ్ వచ్చింది, ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి అని. ఆహారం పాలు, పండ్లు ఇలాంటివి తీసుకోమంటే అప్పుడు తను అవే తినేది. ఏంటి అన్నం లేదు, తనకు తినాలనిపించినప్పుడు కాదు, తనకి వద్దు నేను ఈ రోజు నేనేమి తీసుకోనంటే తను ఏమి తీసుకునేది కాదు. కానీ ఒక్కొక్కసారి మాకు చాలా గర్భం ఉండేటప్పుడు పౌష్టిక ఆహారం తీసుకోవాలి కదా, ఈ టాబ్లెట్లు వేసుకోవాలి, ఇవి వేసుకోవాలి, అవి వేసుకోవాలని మనం సలహాలు ఇస్తాం. కానీ విశ్వశక్తిని ఎక్కువగా తీసుకోవాలి. విశ్వశక్తిని తీసుకునేటప్పుడు మంచి చక్కనైన జ్ఞానవంతులుగా శక్తివంతులుగా పుడతారు. మౌనంతో ఉండాలి, సంతోషంగా ప్రకృతిని ఆస్వాదించాలి. ఎప్పుడైతే మనం చిన్నప్పుడు మేము కడుపులో ఉంటప్పుడు భయంకరమైన సినిమాలు చూడకూడదు, భయంకరమైన మాటలు అవి వినకూడదు, గొడవల్లోకి వెళ్ళకూడదు, ఏడవకూడదు, ఆనందంగా ఉండాలని చెప్పేవారు. అవన్నీ కరెక్ట్ అండి. ఎందుకంటే ఆ బిడ్డకి ఎంత సంతోషంగా తల్లి ఉంటుంది, బిడ్డ కూడా సంతోషపడుతుంది. ఎప్పుడు ఆనందంతో చక్కగా అందరి ఆప్యాయతని పొంది, అంటే ప్రపంచంలో నేనున్నాను అనే ప్రేమను ప్రతి ఒక్కరూ అందించగలిగితే ఆ బిడ్డ ఆనందంతో వస్తుంది. అబ్బా ఇప్పుడు అవసరమా, ఇప్పుడు పిల్లలు అవసరమా, రకరకాల భావాలను పెట్టేస్తాం. ఇప్పుడు మనకి ఆ బిడ్డను పెంచగలమా, లేకపోతే బిడ్డ వస్తున్నప్పుడు చాలా రకాలైన భావాలతోటి మనం ఉంటాం. అలా అనుకోకూడదు. దానికి ఉదాహరణ నేను కడుపుతో ఉంటప్పుడు నాకు ఫస్ట్ పెద్ద అమ్మాయి పాపే. రెండో అమ్మాయి అంటే కడుపులో ఉంటప్పుడు మా అమ్మ అనేది, నీకు మళ్ళీ పాప పుడితే ఎలాగా, నాకు 5 అమ్మాయిలు, నీకు బాబు పుడితే బాగుందంటే అది మైండ్ లో ఉండిపోయింది నాకు. టాబ్లెట్స్ వేసుకున్నాను నేను సెకండ్ మంత్. అప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటే మా మామయ్య గారు దెబ్బలాడి, మా మామయ్య గారు చూసి నాకు
వామిటింగ్ చేయించారు. ఆ విషయం న్యూట్రన్ సార్ క్లాస్‌లో మా అమ్మాయి చూసింది చిన్నమ్మాయి. నాకు భలే ఆశ్చర్యం వేసింది ధ్యానంలోని ఇలాంటివా అని. తను ధ్యానం చేస్తున్నప్పుడు లోపల అంతర్శిజువు చాలా బ్లాక్‌గా అయిపోయి తను ఏడుస్తూ ఉండేదనమాట. ఆ ఏడుస్తున్నదంతా చూసుకొని తను ఇన్నర్‌గా అసలు ఎంత మదన పడుతుందన్నది తను ఇన్నర్ సోల్‌లోకెళ్ళినప్పుడు తను చూసుకొని, అమ్మ నువ్వు నన్ను అని ఫేస్ వరకు తను తాకలేదు డెలివరీ అయ్యాక. నాకొద్దు, నాకొద్దు అనేదాన్ని. తర్వాత మళ్ళీ మా అమ్మ దెబ్బలాడింది. ఆడపిల్లైనా నీ పాపే కదా! ఎందుకు ఇలా దూరం పెడుతున్నావని అంటే, నేను అబ్బాయిని కోరుకుంటే అమ్మాయి ఇచ్చాడు. అప్పుడు జ్ఞానం ఉంది కదండీ! అలా చేసేటప్పుడు మా ఇద్దరి మధ్య కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. తర్వాత నేను అనుకునేదాన్ని. మా బాబాకి ఎక్కువగా అనుకునేదాన్ని. నాకు బాబా అని పేరు పెడదాం అనుకున్నాను. నాకు ఆడపిల్ల పుట్టిందేటని. కానీ పార్వతి, సాయిలక్ష్మి అని పెట్టుకున్నా. తర్వాత ఎంత అటాచ్‌మెంట్ పెరిగిందంటే, చాలా అటాచ్‌మెంట్ పెరిగింది అమ్మాయితోటి. అదంతా తను ఇన్నర్ చైల్డ్ క్లాస్‌కెళ్ళినప్పుడు చూసుకొని చూడండి ధ్యానంలో. ఆ యొక్క శిశువు యొక్క ఇదిని పోగొట్టుకొని తను మళ్ళీ లోపల ఆనందాన్ని పొందిందండి. ధ్యానం ద్వారా చూడండి ఎలా క్లియర్ చేసుకోవచ్చో. ఆ పసి మనసులో ఏం పడిపోద్దంటే, నేనంటే ఈ లోకంలోకి రావడం అమ్మకిష్టం లేదు. నాకు ప్రేమను అందించలేకపోయిందన్న దిగులు లోపల ఉండిపోయి, తను చాలా లోపల ఇదిగా ఉండేది. కానీ తనని తాను మలుచుకొని ఆ యొక్క బాధను తొలగించుకొని ఎంతో ఆనందాన్ని పొందింది. నిజంగా న్యూట్రల్ సార్ ఆ క్లాస్ పెట్టినందుకు కృతజ్ఞతలండి. అలాగే తను పెద్దమ్మాయి డెలివరీ అయినప్పుడు మా 7 డేస్ హాస్పిటల్‌లో ఉంచుకున్నారు. కొద్దిగా తనకి బీపీ రైజ్ అయింది. అంటే ఫస్టు సార్ మెసేజ్ ఇచ్చారు. తనకి వాళ్ళ ఆయన గారు గవర్నమెంట్ జాబ్ అనమాట. అక్కడ చూపిస్తానంటే, లేదు నేను తీసుకెళ్తానని సెవెంత్ మంత్ నుంచి మా ఇంటికి తీసుకొచ్చి ధ్యానం చేయడం, ఇలా ఉండడం వల్ల ఆయనకి నచ్చేది కాదు. నేనిక్కడ చూపిస్తాను. హాస్పిటల్ అది మాకు ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవి ఉన్నాయంటే తనకి మెసేజొచ్చింది. నువ్వు విజయవాడలోనే అన్‌కెన్ హాస్పిటల్‌లోనే డెలివరీ అవ్వాలి. ఆ హాస్పిటల్‌కెళ్ళమని. అలా వచ్చినప్పుడు మా అమ్మాయి చాలా కొద్దిగా బాధపడ్డది. "ఏం సార్ అన్నీ మీరు చెప్పినట్టే చేయాలంటారు. అక్కడ ఎలా ఉంటదో? అక్కడ అంతా ఎవరెవరో వస్తారు. నాకు నచ్చట్లేదంటే" లేదు నువ్వు అక్కడికే వెళ్ళాలి. ఒకసారి వెళ్లి చూడనన్నారు. అప్పుడు తను సెవెంత్ మంత్‌లో ఒకసారి చెకప్‌కెళ్ళాం. తర్వాత తను డెలివరీకి తీసుకెళ్ళినప్పుడు అసలండి అక్కడ ఒక మేరీమాత విగ్రహం ఉంది. నిజంగా అది హాస్పిటలా? దేవాలయమా అనిపిచ్చింది. ఒక మాకు సింగిల్ రూమ్ ఇచ్చారు. 7 డేస్ అక్కడ ఉంటప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ రోజు ధ్యానం చెప్పమనేవారు. అక్కడ ధ్యానం చేస్తూ అదొక చెప్పలేని వాతావరణం అది. కూర్చుంటే ఆ పసిబిడ్డనెత్తుకొని అప్పటి వరకు ఆ మేరీ మాత గురించి అది అంతా నాకు తెలీదు. కానీ ఆ వైబ్రేషన్‌కి అది హాస్పిటల్ లాగా అనిపిచ్చలేదు నాకు. అలా 7 డేస్ తనున్నాక వాళ్ళన్నారు తనకి ఆపరేషన్ పడతదంటే మా అమ్మాయి ఒకటే అన్నది. నేను నార్మల్ డెలివరీ అవుతదని నాకు తెలుసు. నార్మల్ డెలివరీ అవుతది. నేను వెయిట్ చేస్తాను అనన్నది. అని నాకు మెసేజొచ్చిందని. అప్పుడు తను ధ్యానం చేసేది. అక్కడ చాలా కష్టపడుతున్న ఆళ్ళందరికీ కూడా తను ఎనర్జీ పాస్ చేసేదనమాట. వీళ్ళందరూ నార్మల్‌గా డెలివరీ అవ్వడానికి ప్రయత్నించారని. నిజంగా అండి. ఒక్కొక్కళ్ళని చూస్తుంటే ఎంత అవస్థ పడుతున్నారు ఇప్పటి కాలంలోని. అప్పుడు చిటుక్కుమనక అనేసేవారు. ఇప్పుడు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అనుకునేదాన్ని నేను. అప్పుడు ఒక గంట ముందు నొప్పులొచ్చే పాపకి వెంటనే వెళ్ళింది. అప్పుడు కుడి ముక్కు ద్వారా శ్వాసను తీసుకొని, ఒకసారి అలా సైలెంట్‌గా అబ్జర్వ్ చేసి, తన లోపల బేబీకి మెసేజ్ ఇచ్చేది. "నువ్వేం భయపడకు, దారి వెతుక్కుంటూ నేనున్నాను నీకు" అని చెప్పి పొట్ట మీద చెయ్యేసుకొని, ఆ నొప్పులు వస్తున్నా తనని ఆనందంగా స్వీకరిస్తూ తనకి మెసేజ్ ఇచ్చేదనమాట. "నువ్విలా రావాలి" అలా గైడెన్స్ ఇచ్చేది. అప్పుడు చాలా గాబరా పడిపోతూ ఉంటారు లోపల ఎలా రావాలి బయటికని. అప్పుడు మనం నేనున్నాననే ధైర్యాన్నిచ్చినప్పుడు తన పొట్ట మీద చేయేసి
ఎప్పుడైతే అలాగ వచ్చిందండి, వెంటనే తను డెలివరీ అయింది. అప్పుడు తీసుకుంటారు కదండీ! అలాగా ప్రశాంతత లేని ప్లేసులకి వెళ్ళకుండా ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటారో పిల్లలు నవ్వుతూ ఆనందంగా చక్కగా ఎంతో అందంగా పుడతారండి. మనం ఏదైతే దృష్టి పెడతామో ఆ పిల్లల రూపుని మనమే రూపు దాల్చినట్టు మనం చక్కటి ఆలోచనతోటి బంగారం లాంటి బిడ్డని మనం భూమి మీదకి తేవచ్చు. మంచి బిడ్డని. గర్భవతి మనం ఎలా ఉండాలి? వాళ్ళకి ఎటువంటి ఆహారాన్నివ్వాలి? ఎటువంటి జ్ఞానాన్నివ్వాలి? అని మెడిటేషన్‌లో తెలుసుకొని ప్రతిరోజు వాళ్ళతో మమేకం అవుతూ, వాళ్ళతో స్నేహపూర్వకంగా ఎంతో ఆనందదాయకంగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, మనకి ఈ లోకంలో చక్కగా వాళ్ళు ఎలా ఉండాలి అన్న జ్ఞానాన్నిస్తూ, గైడెన్స్ ఇస్తూ మనం ఉంటేనండి తల్లి బిడ్డల మధ్య కాదు, ఈ ప్రపంచంతోటి, బంధువర్గంతోటి, స్నేహితులతోటి అపారమైన ప్రేమతత్వంతో ఉండే మంచి కరుణామయ బిడ్డలు జన్మిస్తారండి. అందరిని అర్థం చేసుకోగలుగుతారు. అంత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తన మిత్రులుగా భావించగలిగే ఒక దివ్యాత్మకు మనం జన్మనివ్వగలుగుతాం. అలాగే మెనోపాజ్ ఎందుకొస్తదని కామాఖ్య దేవి అని అంటారంట కదా! ఆవిడ మెసేజ్ ఇచ్చారు. అంతకు ముందు కూడా మెనోపాజ్ గురించి ఒక ఆహ్, స్ 8 మంది అమ్మవార్లు మన గర్భాశయంలో ఉంటారని తనకు మెసేజ్ వచ్చింది. ఒకసారి కామాఖ్య దేవి గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుతది. రామ్మా! అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసన్న. నేను ధ్యానంలోకి వచ్చి ఒక 12 ఏళ్ళు అయిందండి. ధ్యానం చేస్తున్నప్పుడు నన్ను నేను చాలా ఆస్ట్రల్ హీలింగ్స్ చేసుకొని నన్ను నేను చాలా హీల్ చేసుకున్నాను. అండ్ ఆరోగ్యం కూడా చాలా సెట్ చేసుకున్నాను. ఒక 3-4 ఇయర్స్‌గా నేను మెనోపాజ్ నుండి చాలా బాధపడుతున్నా అసల. ఆ మెనోపాజ్ అన్న చాలా మెడిసిన్స్ చాలా హాస్పిటల్స్‌కి వెళ్ళా. అసలు నాకు చిన్న ఏజే. 32 ఇయర్స్‌కి మెనోపాజ్ ఎందుకొచ్చిందా అని చెప్పి ధ్యానంలో కూర్చొని ఒక రీసెర్చ్ లాగా అనుకున్నాను. మెనోపాజ్, పీసీఓడి ఇదంతా ఎందుకొచ్చిందని చెప్పి ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు ప్రేమించుకోవాలి. నువ్వు యాక్సెప్ట్ జేయాలి. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయాలి. నీ విషయాన్ని నువ్వు ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. అంటే మన మనసులో ఏమనుకుంటామో మన చిన్న చిన్న కోరికలు, సంతోషాలు అన్నిచ్చుకోవాలి. నువ్వు దాని మీద నెగ్లెక్ట్ చేసేస్తావు కంప్లీట్‌గాని. దానివల్ల నీకు మెనోపాజ్ వచ్చింది అని చెప్పి నాకు మెసేజ్ వచ్చిందనమాట. అలా వచ్చిందని యాక్సెప్ట్ చేయలేకపోయా నేను. అట్లా ఏంటి నాది లైఫ్ అంతా హ్యాపీగానే ఉంది గదా! అంతా కంఫర్ట్‌గానే ఉంది గదా! ఈ బిజీ లైఫ్ అంతా ఇట్లే ఉంటది గదా! అని చెప్పి నేను దాన్ని నెగ్లెక్ట్ చేసేసా. తర్వాత నేను ఒక 3 మంత్స్ బ్యాక్ మేలో ఇక్కడ హాలిడేస్‌కొచ్చాను హైదరాబాద్‌కి. ప్రేమ్‌నాథ్ సార్ క్లాస్‌కెళ్ళాను నేను. ప్రేమ్‌నాథ్ సార్ క్లాస్‌కెళ్ళి ఇట్లా మెనోపాజ్, పీసీఓడి ఇట్లా తగ్గట్లేదు సార్ అని చెప్పి అంటే సార్ అన్నారనమాట. అయితే ఫస్ట్ నువ్వు కూర్చో. నీకు ఏ అనుభవం వస్తదో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి అన్నారు. అయితే ధ్యానంలో కూర్చోగానే నాకు ఫస్ట్ మెనోపాజ్ ఎందుకొచ్చింది? అసలు పీసీఓడి ఎందుకొచ్చింది అని చెప్పి నేను క్వెషన్ చేసుకోగానే ఒక 8 మంది అమ్మవార్లు ఫుల్‌గా ఒక లోకం 9 గ్రహాలు మొత్తం అంతా రెడ్ కలర్‌లో ఉన్నాయి. అసలు నేను ఏం క్వెషన్ ఏసుకున్నానో కూడా మర్చిపోయా ఆ లోకానికెళ్ళిన తర్వాత. సార్ ఇలాగా 9 గ్రహాలు కనిపిస్తున్నాయి నాకు. ఆ 9 గ్రహాల్లో ఏ గ్రహానికి వెళ్ళమంటారు అని చెప్పి నేను పత్రి సార్‌ని ఇన్వైట్ చేసి అడిగాననమాట. నీకు నీవేతే గ్రహానికి చెందినదానివో నువ్వు ఆ గ్రహంలోకెళ్ళు అని చెప్పి అన్నారనమాట. ఆ 9 మంది అమ్మవార్లతో పాటు ఆ అమ్మవారిలో నేను ఒకదాన్ని. నా సోల్ అన్నది చూస్తుందనమాట. ఏం చేస్తున్నాను? ఆ గ్రహాల్లోకి ఒక గ్రహంలోకెళ్ళాను నేను. 8 మంది ఒక గ్రహంలోకెళ్ళాం. ఆ గ్రహంలోకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరూ మాయమైపోయారు. మొత్తం మాయమైపోగానే అక్కడ ఒక పెద్ద డ్రాగన్ ఉండి కిందనంతా ఒక కంటైనర్స్ తోటి యుద్ధం చేస్తున్నట్టు ఆహ్, మొత్తం అంతా యుద్ధ భూమిలా కనిపించింది.
అయితే ఆ డ్రాగన్ కాలుస్తూ కాలుస్తూ ఉన్నారనమాట కింద నుండి వాళ్ళ కంటైనర్స్ నుండి సోల్జర్స్ అందరు, ఎవరెవరో తెలియదు, అందరూ ఒక యుద్ధం లాగా అవుతుంది. అయితే ఆ డ్రాగన్ తట్టుకోలేకపోతుంది, ఆ పెయిన్ అంతా ఎంత భరిస్తుందంటే అంత భరిస్తుంది. ఆ సార్ చెప్తున్నా, ప్రేమ్నాథ్ సార్ ఇలా ఆ డ్రాగన్ నేనేనేమో అని అనిపిస్తుంది అంటే, ప్రేమ్నాథ్ సార్ అన్నారనమాట, అయితే వాటిని నువ్వు టచ్ చేసి ఫీల్ అవ్వు, నేనున్నాను నీకు అని చెప్పు అని అంటే, దాన్ని నేను టచ్ చేయగానే అది నేనే అని చెప్పి నాకు కాన్షియస్ లోకి వచ్చింది అనమాట. అయితే నేను ఈ పెయిన్ నుండి నేను రిలీజ్ అవుతున్నాను, ఇంకా బాధని నేను భరించలేను, చేసినంత వరకు చేశాను, నేను ఇక్కడ నుండి రిలీజ్ అయిపోతున్నాను అని చెప్పి నేను అలా అనుకున్నాను. అలా అనుకోగానే ఆ డ్రాగన్ చచ్చిపోయి దాని అణువులన్నీ బయటకు వచ్చి ఇక్కడ మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నా కదా, నాలోకి వెళ్ళాయి అనమాట. నాలోకి వెళ్ళగానే నాలో ఉన్న కొంచెం పెయిన్ అన్నది తగ్గింది. తర్వాత ఇంకా రిలీజ్ అయిపోయావా నువ్వు అంటే, నా సోల్ అనేది ఇంకా ట్రావెల్ చేస్తుంది. అలా ట్రావెల్ చేస్తుంటే మళ్ళా 9 మంది అమ్మవార్లు కనిపించారు. ఆ 9 మంది అమ్మవార్లు ఒక ఎలా సర్కిల్‌లో కూర్చొని ఇలా స్తూపం లాగా అలా పైకి వేరే లోకానికి వెళ్ళారు మళ్ళా అక్కడ. అక్కడికెళ్తే ఒక సూదుల మీద ఒక అమ్మవారు కూర్చొని ధ్యానంలో కూర్చొని ధ్యానం చేస్తుందన్నమాట. సూదుల మీద కూర్చొని. ఏంటి ఇక్కడ ధ్యానం చేస్తున్నారని చెప్పి నా సోలు చూస్తుంది. ఈ 9 అమ్మవార్లు వచ్చారు గదా! వాళ్ళు గూడా అమ్మవారి దగ్గరికెళ్లారన్నమాట. ఏం చేస్తున్నారు మీరు అనంటే, ఇలా చాలా మంది పీసీఓఎస్ తోటి బాధపడుతున్న వాళ్ళందరూ ఇక్కడున్నారు. ఈ సూదులే వాళ్ళందరూ. వాళ్ళ కడుపులో బాధని నేను కొంత తీసుకుంటున్నాను. కొంత నా ఎనర్జీని నేను పంపిస్తున్నాను నేనని చెప్పి ఆవిడ అలా చెప్పారు నాకు. ఆహా! అలాగా, సరే అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నన్నెందుకు ఇక్కడికి రప్పించారని చెప్పి క్వెషన్ ఏసుకున్నాను నేను. అయితే ఆవిడన్నది, అయితే ఎవరైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటారో, నేను ప్రతిరోజు లెగగానే ఐ లవ్ యూ చెప్పి మనల్ని మనం ప్రేమించుకోవాలి ఫస్ట్. మొట్టమొదట మనల్ని మనం ప్రేమించుకోవాలి. తర్వాత మనల్ని మనం ప్రేమించుకుంటేనే మనం అందరినీ ప్రేమించగలం. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి, నేను చెప్తాను నీకు హీలింగ్, నేను ప్రాసెస్ నీకు స్టార్ట్ చేస్తా అని అన్నారు. అయితే సరే అని చెప్పి, అయితే నన్ను నేను ప్రేమించుకున్నాను అని చెప్పి నేను అనుకున్నా. నాలో ఒక రకమైన ఆహ్, ఏంటంటే ఒక బ్లాక్ ఎనర్జీ టైప్‌లో అదొచ్చి బయటకొచ్చేసింది. అంటే నిజంగా నేను ప్రేమించుకోలేదా? నేను ప్రేమించుకుంటున్నా గదా! నా గురించి అన్నీ నేను పట్టించుకుంటున్నాను గదా! అని చెప్పి నేను అనుకున్నా. లేదు, నీ గురించి నువ్వేం పట్టించుకోవడం మానేసావు. ఎంతసేపు పక్క వాళ్ళ నుండి నాకు ప్రేమ గావాలని జెప్పి నువ్వు అనుకున్నావు గానీ, నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమించుకోవడం నువ్వు మొదలుపెట్టావో, మొత్తం చుట్టూ ఒక దైవమైన ఎనర్జీ అన్నది ఫార్మ్ అయ్యి, పక్క వాళ్ళ దగ్గర నుండి గూడా నువ్వు అది పొందగలవు. నువ్వది మిస్ అయ్యావు అని చెప్పి ఆవిడ చెప్పారు. అమ్మ మీ పేరేంటి అనంటే, నా పేరు ఇలా కామాఖ్య మాత. నేను ప్రేమతత్వానికి దేవతని. అంటే ప్రేమ ప్రేమ ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. ప్రేమ ఉంటేనే మనం ఏదైనా పొందగలం. నువ్వు నిన్ను ప్రేమించుకొని నువ్వు అందరిని ప్రేమించాలి. అదే స్త్రీ తత్వం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పి ఆవిడ చెప్పారు. అలా చెప్పగానే, సరే అమ్మా నేను హ్యాపీగా ఉన్నా, నాకిప్పుడు ఆనందంగా ఉంది అని అంటే, సార్ అన్నారంట, అయితే ఇంకొక చిన్న పని చెయ్యు, మీ హస్బెండ్‌ని ఇన్వైట్ చేయి అని చెప్పి అని అన్నారన్నమాట. హస్బెండ్‌ని ఇన్వైట్ చేయనంటే మా వారిని ఇన్వైట్ చేశారు ధ్యానంలో కూర్చొని. అయితే తనకి ఐ లవ్ యూ చెప్పు అని అన్నారు. ఐ లవ్ యూ చెప్పగానే యాక్చువల్లీ తను మెడిటేషన్ చేయరనమాట. కానీ ఏంటంటే, "నువ్వు చేసుకో, ఇంట్లో చేసుకో, బయటకి ఎక్కడికి ఎళ్ళొద్దు" అని చెప్పి నన్ను ఆపేస్తూ ఉండేవారు. ధ్యానం గూడా ఎక్కువ సేపు జేయనిచ్చేవారు గాదు. "నువ్వు చెయ్యకు, నువ్వు ధ్యానంలోకెళ్తే మళ్ళా అలాగా డివైన్‌తో ఉండిపోతావు. పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు? కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు?" అదంతా అలా మాట్లాడేవారు. సార్ ఇలాగ అంటున్నారనంటే, సార్ గూడా ఇలా అన్నారు. "అయితే ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చావు గదా! నువ్వు చెప్పు, ఐ లవ్ యూ అని జెప్పు మీ ఆయనకి" అని జెప్పానన్న. ఫస్ట్ నాకు నవ్వొచ్చింది. నేనేంటి ఐ లవ్ యూ చెప్పమంటున్నారు అని జెప్పి. ఆ తర్వాత అతనికి ఐ లవ్ యూ చెప్పగానే ఆయన నన్ను గట్టిగా హగ్ జేసుకొని, ఐ లవ్ యూ టూ. నేను ఏది అడ్డుపడను. నీ భయాలే నీకు అడ్డుపడుతున్నాయి. నువ్వు యాక్సెప్ట్ చెయ్యట్లేదు. నేను చేసేది కరెక్ట్‌గా, కాన్ఫిడెంట్‌గా చేస్తున్నానని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. ఆ భయమే నా నోట్లోంచి ఆ మాటలాగా వస్తుంది. నువ్వు అది జేయకు, నువ్వు ఇది జేయకు అని జెప్పి, నువ్వు ముందు నీలో ఉన్న భయాన్ని తీసేసేయి అని జెప్పి మా హస్బెండ్ నాకు హాస్టల్‌గా అలా మెసేజ్ ఇచ్చారు. సరే అయితే నేను నా భయాన్ని ఈ క్షణమే నేను తీసేస్తున్నాను. నాకు జాబ్ జేయాలంటే చాలా ఇష్టం. నేను బీటెక్ 2012లో కంప్లీట్ చేశా. 11 ఇయర్స్ అయింది. ఇప్పటిదాకా నాకు జాబ్‌కి ఇతను పంపించేవారు గాదు. సరేనండి, నేను హాస్టల్‌గా మాట్లాడుతున్నాననమాట అతనితోటి.
సరేనండి. అయితే నాలో భయాన్ని తీసేస్తా. ఇదంతా అనుభవం అంతా వచ్చింది సత్యం అయితే, మీరు వెంటనే నన్ను జాబ్ జేయడానికి యాక్సెప్ట్ జేయాలి అని చెప్పి నేను మనసులో గట్టిగా అక్కడే అనుకున్నా. అతనితో కూడా చెప్పా అన్నమాట. ప్రేమ్‌నాథ్ సార్‌కి గూడా అలాగే అన్నా. అయితే సరే ఆయన యాక్సెప్ట్ జేయాలి. యాక్సెప్ట్ చేసి ఇదంతా వచ్చిన అనుభవం అంతా నాకు కరెక్టే అని చెప్పి నేను అలాగ అనుకున్నా. అలా అనుకోగానే ఇంకా ఈ ఈ అనుభవం అయింది. నాకు మెనోపాజ్ అన్నది తగ్గిందండి అసల. అంటే ఉన్నట్టుండి మూడ్ స్వింగ్స్ మారిపోవడం. అయితే అసలు బ్లీడింగ్ అవ్వకుండా ఉండడం. అదంతా మొత్తం అన్నీ నెమ్మదిగా సింప్టమ్స్ అన్నీ తగ్గాయి. నాకు ఫుల్‌గా మెనోపాజ్ మెడిసిన్స్ అన్నీ నేను వాడడం మానేశాను ఇంక కంప్లీట్‌గాను. నెక్స్ట్ పీసీఓడీ గురించి డైట్ ఫాలో అవుదాం అని చెప్పి నేను అనుకున్నా. అనుకోకుండా మా సిస్టర్ వాళ్ళ కంపెనీలో వేకెన్సీ రావడం, నేను ఇక్కడికి జాబ్ చేయడానికి మా ఆయన యాక్సెప్ట్ చేయడం, పిల్లలతో నేను వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చాను నేను. ఆయన ఒక్క రోజు గూడా వదిలేవారు గాదసల. అంటే వెళ్ళకు, ఊరు దాటనిచ్చేవారు గాదు. నేనుంటేనే నువ్వుండాలి, లేకపోతే నువ్వెక్కడికెళ్ళకు అన్న మనిషి కంప్లీట్‌గా చేంజ్ అయిపోయాడు. కంప్లీట్‌గా చేంజ్ నిజంగా అదైతే వ మిరాకిల్ అని అనిపించింది నాకు. అంటే మనల్ని ప్రేమించుకుంటూ ఉన్ ఉండి అందరిని మనం ప్రేమించగలం. ఫస్ట్ మనల్ని మనం ఏం కావాలనుకుంటున్నామో మన చిన్న చిన్న ఆశలు, కోరికలు అన్నీ మనం నెరవేర్చుకుంటే మనం అన్నీ ఏదైనా పొందగలం అని అనిపించింది నాకు. అంటే నాలో భయాలే నాకు ఆటంకాలయ్యాయని చెప్పి నేను ఫస్ట్ తెలుసుకున్నానది. ఇంకా అలా అనుకోగానే ఇంకా జాబొచ్చింది. ఇప్పుడు 3 మంత్స్ అయింది నేను హైదరాబాదొచ్చి. ప్రెజెంట్ అయితే హ్యాపీగా ఉందని అనిపించింది. రాత్రి గూడా నేను అనుకున్నాననమాట. మమ్మీ అన్నారు, "కామాఖ్య దేవి ఇలా వచ్చింది గదా! నీకు అనుభవం. ఆవిడ రేపు క్లాస్ చెప్తానని చెప్పాను. నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు" అనంటే, ఆవిడకి ఇన్వైట్ చేశారు రాత్ర 2:00కి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఆవిడ అన్నారనమాట, ధ్యానం చేస్తుంటే, "అసలు స్త్రీకి ఏం కావాలి? నీకేం గావాలి" అనన్నారు. అమ్మ నాకు మొన్నొచ్చిన మెసేజ్ ప్రకారం ప్రేమతత్వం ఉంటే చాలు అని అనిపిచ్చింది అని. ప్రేమతత్వంతో పాటు స్వేచ్ఛ గూడా గావాలి అని జెప్పి నేను అన్నాననమాట. అయితే ఆవిడన్నదనమాట, "అసలు పూర్వకాలంలో స్త్రీలు ఎట్లా ఉండేవారో తెలుసా నీకు? ఒక స్త్రీ అనంటే ఒక స్త్రీ ఆనందంగా ఉంటే ఒక కుటుంబం ఆనందంగా ఉంటది. ఒక కుటుంబం ఆనందంగా ఉంటే ఒక ఊరు ఆనందంగా ఉంటది. ఒక ఊరు ఆనందంగా ఉంటే ఒక దేశం ఆనందంగా ఉంటది. ఒక దేశం ఆనందంగా ఉంటే ఒక ప్రపంచం ఆనందంగా ఉంటది. అంటే స్త్రీలో ఉన్న ప్రేమతత్వం ఇదంతా స్ప్రెడ్ అవుతుంది. ఈ ఏంటంటే తను ఏది చెపితే అది అంటే తను ఏంటంటే అంత ప్రేమగా ఉంటే తను ఏదైనా యాక్సెప్ట్ చేయగలదు. తనని ఎవరినైనా క్షమించగలదు. తను ఏది పిల్లల్ని చూసుకోగలదు. ఇప్పుడు నేను ఆఫీస్ నుండి రాగానే ఇప్పుడు నాకు అలవాటు లేదు. ఆఫీస్ నుండి రాగానే పిల్లలు ఏం చేస్తున్నారు? ఏంటి? ఎలా ఉన్నారు? అని నేను అనడం మానేసా పిల్లల్ని. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగో యాక్సెప్ట్ చేసి వాళ్ళతోటే ఆడుకుంటూ ఉండేదాన్ని. సడెన్‌గా మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనమాట. నాకు గ్యాప్ వచ్చింది. రాగానే వచ్చి తినేయడం, పడుకోవడం, తిన్నారా అని అడుగుతున్నా అంతే. అంతే అంతకు మించి వాళ్ళతో మాట్లాడడం అవన్నీ మానేశాను. ఆవిడ ఏమన్నారనంటే నాతోటి, "ఫస్ట్ నువ్వేం జేయాలి? రాగానే పిల్లల్ని స్పర్శించాలి. నువ్వు తాకి ఏంటి నాన్న ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఏంటి? నీ నుండి నువ్వు ప్రేమను అందిస్తే వాళ్ళ నుండి నీకు ప్రేమ అన్నది వస్తది" అని చెప్పారనమాట. అయితే వాళ్ళ నుండి ఎట్లా వస్తదమ్మా ప్రేమ? ఇప్పుడు చిన్న పిల్లలు గదా! అనంటే, వాళ్ళు నీకు అర్థం చేసుకొని నువ్వు చేసే పనులు ఏది ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు అని చెప్పాను. ఇంకా, ఇంకా అలా చాలా మెసేజ్ వచ్చింది. మమ్మీ మాట్లాడారు. అలా రాత్ర అంత ప్రేమతత్వాన్ని అక్కడితో ముగించకుండా మనం కంటిన్యూ చేయాలి. మన బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా మన ఇష్టాలని మనం చూసుకుంటూ చుట్టూ ఉన్న వారందరితో కూడా ప్రేమగా నడుచుకోవడం ఎలాగన్నది మళ్ళీ ఒకసారి ఆవిడ గుర్తు చేసింది. బాధ్యత అంటే ఏంటి? కుటుంబంలో ఉన్న వాళ్ళందరి పట్ల మన బాధ్యత నిర్వర్తించాలి. ఇది ఒకదాని మీద పడితే ఒకదాని మీద ఉండిపోకూడదు. జాబ్ అంటే జాబ్ పోతున్నాం. మళ్ళీ వీటిని విస్మరించకూడదు కదా! చూసారా మనల్ని అప్పటడుగు వేయకుండా ఎక్కడికక్కడ మన ధ్యానం ద్వారా ఆ యొక్క అమ్మ మెసేజ్ తీసుకుంటూ మంచి వాతావరణాన్ని మన కుటుంబంలో ఏర్పాటు చేసుకుంటూ మనం ఆనందదాయకంగా ఉంటామండి. తను ఒకప్పుడు మ్యారేజ్ చెప్పాను కదా! తన మ్యారేజ్ ఎలాగయింది? తన మ్యారేజ్ కూడా తనకి ధ్యానంలో వచ్చిన అబ్బాయితోటి అయింది. కానీ
కొన్ని రకాల కర్మలు ఉంటాయి కదా మనం చేసుకున్నవి. ఆ అబ్బాయి ధ్యానాన్ని యాక్సెప్ట్ చేయడు. అయితే తను ఏమి ఇబ్బంది పెట్టడు, బయటికి వెళ్ళకూడదు అనేవాడు. తను తన ఆలోచన వల్ల అలాగ ఏర్పడ్డది. ఏ మాస్టర్ వచ్చినా తనకి కొన్ని చిరాకులు వచ్చేవి. తనకి ఆ వైబ్రేషన్ పడేది కాదు. లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుండేది. పెళ్లి అయ్యాక దూరం అయ్యేసరికి ఏమైందంటే అందరూ కావాలనిపించినా వాళ్ళ ఆయన ఎక్కడికి పంపించేవారు కాదు. ఎంతసేపు మీరు ఫోన్లు చేసుకుంటే మెడిటేషన్ గురించి, లేకపోతే మెడిటేషన్ లో వచ్చిన దాని గురించే మాట్లాడుకుంటారు. ఇంకేం మాటలు ఉండవు. అసలు నేను ఇంటికే పంపించను అన్నాడు. ఫస్ట్ టైం తను ఫస్ట్ డెలివరీకి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా భయపడింది. ఒక వాతావరణం అన్నమాట. మా అమ్మాయి పెద్ద డెలివరీ అయినప్పుడు అందరూ మీకోసం స్నానం మీకోసం అనేవారు మా పాపకి అమ్మవారు. తను అంత హ్యాపీగా ఉండేది. ప్రతి రోజు కూడా అందరు చూడడానికి వచ్చేవారు. తనతో పాటు మెసేజ్ ఉండేవారు. తను ఒక మంచి యోగిని అన్నమాట. అలా చూసుకొని తను 3 జ్యోతులు అని చెప్పాను కదా నిన్న. ఆ అమ్మాయి చెప్పారన్నమాట. 3 జ్యోతులు, ఒక జ్యోతి వినాయకుడిలాగా, ఒక జ్యోతి సరస్వతి లాగా, ఒక జ్యోతి లక్ష్మి లాగా కనిపించినప్పుడు అది చెప్పారు. సరస్వతి అంటే జ్ఞానము, లక్ష్మి అంటే కళలో, వినాయకుడు అంటే వివేకవంతమైన వాడు. అంత వివేకం కలిగిన వివేకవంతమైన బుద్ధి కలిగిన జ్ఞానవంతురాలని చెప్పి చూపించారు అనమాట. అలాగే మనం ఎవరినైతే మనం ఇంత నాకు చక్కనైన జ్ఞానవంతమైన బిడ్డ కావాలని అనుకోవాలి. అలాగే గర్భశుద్ధి గురించి చాలా చెప్పారండి. గర్భశుద్ధి అంటే ఏ ఆహారం పడితే ఆహారం తినడం, ఎలాంటి ఆలోచన చేయడం, ఎలా ఉంటే అలా ఉండడం కాదు. దివ్యత్వంతో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా దివ్యాత్మ రావడానికి సిద్ధంగా ఉందండి. ఆ క్లాస్ అసలు నాకు అనిపించేది 10th క్లాస్ నుంచి ఆడపిల్లలకు చెప్పాలి ఎలా ఉండాలి, సోల్ అన్నది ఎలాంటిది యాక్సెప్ట్ చేస్తది అని నాకు దాని గురించి ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది. 10-12 అయిపోయింది. నాకు అంత గుర్తులేదు. సార్తో చెప్తే సార్ బుక్ రాయమన్నారు అప్పుడు. చూడండి అసలు ఒక దివ్యాత్మని మనం భూమి మీదకి తేవాలంటే మనం ఎంత దివ్యత్వంతో ఉండాలి. ఆ దివ్యత్వాన్ని పొందాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. సరైన పాజిటివ్ ఆలోచన చేయాలి. పాజిటివ్ గా ఉండాలి. ఆనందంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. అవన్నీ కూడా తను ఏమైపోయిందంటే అబ్బాయి ఇంట్లో అన్ని చూసుకుంటారు కానీ తను బయటికి పంపించేవారు కాదు మా అల్లుడు గారు. అలాగే తను ఒక ఇరిటేషన్ లాగా అయిపోయి తను అలా రోజు కనెక్షన్ లోనే ఉండేది. సార్ అన్నారు పిల్లల్ని 8 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి గైడెన్స్ లోనే ఉంది కాబట్టి నీకు ఇంకో 7 మంత్స్ తర్వాత నువ్వు బయటికి రాగలవు. నువ్వు మళ్ళీ నీలో మార్పు వస్తుంది. ఎవరు ఎలాంటి కర్మ చేసుకుంటారో కర్మలు నెమ్మనెమ్మ తీసుకుంటాం కదా. మన ఆలోచనలే రూపుదిద్దుకుంటాయి. నేను ఒకరితో ఉండాలి, నన్ను ఎవరు ముట్టుకోకూడదు, నన్ను ఎవరు అంటుకోకూడదు అన్న ఆలోచనలే క్రియేట్ అయిపోయి తన చుట్టూ. చెప్పాలంటే ఆ అబ్బాయి కూడా ఏం కాదు. అబ్బా అందరిలోకి వెళ్తే నాకు పడదు, నాకు ఇలాగ ఉంటది. నేనే చూశాను దగ్గరుండి. తను ఎవరిలో కలిసేది కాదు. కానీ ఒకసారి ఇంకొకరు తనని రెస్ట్రిక్షన్స్ చేసేసరికి అది నచ్చలేదు. అందరిలో నేను ఉండలేకపోతున్నాను ఏంటి అని కొంత వయసు వచ్చేసరికి అనిపించేది. మనమే ఏర్పాటు చేసుకున్నాం కదా, వాటి నుంచి మనమే బయటకు రావాలని మెసేజ్ ఇచ్చింది తనకి. ఇంకొకళ్ళు మనం నిందిస్తాం గాని అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నవే, మనం అనుకున్నవే మన చుట్టూ క్రియేట్ అయిపోతాయి. తను ఆ పిల్లలతోటి ఒక క్షణం బాగోపోతే హాస్టల్ గా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు హాస్టల్ గా మాట్లాడుతుంది. బయటికి అల్లరి చేస్తున్నప్పుడు మీరు అల్లరి చేయకూడదు అని చెప్తే వాళ్ళు వినరు. కానీ ధ్యానంలో కూర్చొని హాస్టల్ గా చెప్పినప్పుడు వాళ్ళు సరైపోయేవారు. అసలు చాలా మిరాకిల్స్ అండి. ఏదైనా ఒంట్లో బాగోపోతే ఏమి ఇవ్వాలి, టాబ్లెట్స్ అవి వాడకుండా ఎలాంటి మా వంటింట్లోనే ఎలాంటి చికిత్స చేసుకోవాలన్నది తన మెసేజ్ తీసుకుంటూ కొన్నాళ్ళు తను అలాగ ఫాలో అయ్యేది. తర్వాత ఆయన గారు అది నువ్వేదో అలా చేస్తున్నావు కానీ నమ్ముతారు. పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వద్దు అనేవారు. అలాగే తర్జన భర్జనతో తను కొద్దిగా లోన్లీగా ఫీల్ అయ్యి ఆ పీసీడీఓ కూడా తెచ్చుకుంది. అంటే ప్రేమతత్వం లేక ఎంతసేపు ప్రాపంచికం వాతావరణంలో ఉండిపోయి ప్రాపంచికత్వమైన దీంట్లో ఉండి తను ప్రేమతత్వాన్ని కోల్పోయాను నేను అన్న బాధతోటి పీసీడీఓ వచ్చింది. అది తెలుసుకుంటాను. పీసీడీఓ ఎందుకు వస్తుంది అంటే ఇతరుల నుంచి ప్రేమను పొందుతాం. సరిగా మనం పట్టించుకోవట్లేదు, మన మీద ప్రేమతత్వం లేదు,
నేను ఇలాంటి కుటుంబాన్ని ఎంచుకున్నానేంటి, తన మీద తన ఏకీభావ్యం ఏర్పాటు చేసుకొని ఆ పిసిడి వచ్చిందని తనకు అర్థమైంది. ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఈ మెసేజ్ నువ్వు అందించాలని సార్ చెప్పారంట. చూడండి, మనల్ని మనం ప్రేమించుకుంటూ మనం ఎప్పుడు ఆనందంగా మన బిడ్డలనే కాదు, చుట్టూ ఉన్న అందరితో కూడా వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం ప్రేమతత్వంతో ఉండాలి, ప్రేమను పంచాలి. ప్రేమ ఉంటే అన్ని ఏదైనా చేయగలం అనే సత్యాన్ని తను తెలుసుకున్నాను జీవితంలోనే. డేట్ అప్పుడు కరెక్ట్ గా రావడం మొదలైంది. చూడండి, గర్భాశయాన్ని మనం చిన్న చూపు చూడకూడదు. అలాగే మెనోపాజ్ లోని నేను 50 ఇయర్స్ అయినా 51 ఇయర్స్ అయినా నాకు ఫ్రీగా అవుతాను నేను. అదే అంటది మా పాప, అమ్మ నువ్వు అసలు ఇప్పటికీ అవుతావు, నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటే, తను మెసేజ్ తీసుకున్నాక తను ఎప్పుడు కూడా అండి, ఎందుకు ఇన్ని రోజులు అవుతుంది, ఇలా అవుతుంది, ఎప్పుడు మనం తిట్టుకుంటామో గర్భాశయ రోగాలు వస్తాయండి. అసలు ఎనర్జీ తీసుకునే పాయింటే గర్భాశయం. స్త్రీ అందంగా ఉండడం కారణం కూడా గర్భాశయమే. దాన్ని తీసి పక్కన పడేస్తారు ఏమీ కాకుండా. స్త్రీతత్వాన్ని ప్రేమ పంచే ఆ గర్భాశయాన్ని గౌరవించండి ప్రతి ఒక్కరూ కూడా. ప్రేమతోటి పొట్ట మీద చేసుకొని నన్నేమి ఇబ్బంది పెట్టకమ్మా అంటే చాలు. నీకు ఏదైనా కడుపు నొప్పి ఉన్నా, నడుము నొప్పి ఉన్నా ఆ టైంలో అలాంటివి ఏమి రావు. ధ్యానంలో కూర్చోండి, గర్భాశయంతో మాట్లాడండి. నేను ఈ గత జన్మలో గాని, ఈ జన్మలో గాని నేను ఏమైనా పొరపాటుగా నిన్ను ఉంటే నన్ను క్షమించు అని ధ్యానంలో కూర్చోండి. ఎలాంటి నొప్పి కూడా ఉండదండి. బ్లీడింగ్ కూడా ఇష్టం వచ్చినట్టు కొంతమందికి ఎక్కువగా అవుతుంటది చూసారా? ఒకప్పుడు మనం నిందించడం వల్లే అలాంటి పొరపాట్లు దాని మీద లేనిపోయిన మాటలు అనుకోవడం, వీళ్ళకి ఇలాగా నేను గర్భాశయం తీయించుకుంటాను, ఆపరేషన్ చేయించుకుంటానని మనం రకరకాల ఆలోచనలు చేస్తాం. కానీ గర్భాశయం అంటే భగవంతుడు గర్భగుడి మనకు అలగండి. అది గుర్తించి ఎప్పుడు కూడా నిందించుకోకూడదు. మనల్ని మనం నిందించుకోకూడదు. మన అవయవాలన్నిటికీ థ్యాంక్స్ చెప్పాలి. అది సక్రమంగా పనిచేసినప్పుడు మనకి దివ్యత్వం వస్తదండి. చూడండి, 3 రోజులు స్నానం అయిపోయిన వెంటనే మనలో ఒక కళ ఉంటది. అంటే కొన్ని కర్మల ప్రక్షాళన అవుతాయని పెద్దవాళ్ళు అనేవారు. ఎందుకని? చెడు రక్తం అంతా తొలగిపోయి కొత్త రక్తం ఏర్పడుతది. ఎక్కువ రోగాలు బాధ పడకుండా మనం ఎప్పటికప్పుడు శుద్ధీకరణ జరుగుతూ ఉంటది. అలాగే ఎప్పుడైతే మనకి పక్కన ఎందుకు కూర్చోబెట్టేవారు, మనకి ఎక్కువ పని ఒత్తిడి ఉండడం వల్ల ఆ పనిలోని శ్రమ ఎక్కువయ్యి మనకి నీరసం వస్తుందని. అలాగే ఇది అంటుకోకూడదు, అది అంటుకోకూడదు అని ఎందుకు అనేవారంటే, మనం శుద్ధి జరుగుతూ ఉంటదట మన లోపల. ఆ శుద్ధి జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉండాలి. ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఉండాలి. ఏ ఆలోచన చేస్తే అవే లోపలికి ఆపాదించుకుంటాం. అందుకని చెప్పి మనకి మౌనంగా ఒక పక్కగా ఉండమనివ్వరు గాని అదంతా ఇంకో రకంగా చెప్పారు. నాకు ఫస్ట్ చాలా చాదస్తు ఉండేది దాని మీద. కానీ ధ్యానంలోని నాకు ఒక అనుభవం వచ్చినప్పుడు, ఆ అనుభవం తెలుసుకొని ఓహో! ఇదా అని సత్యాన్ని తెలుసుకున్నాను. ఎందుకు దేవాలయంకి వెళ్ళొద్దంటారు? ఎందుకు ఇలా అంటారు? ఎవరి ఆలోచనలో మనం పడి మనం డిస్టర్బెన్స్ అవుతామని, మన కూడా క్లీన్ అవుతది ఆ టైంలోని అని ఎప్పుడైతే తెలుసుకున్నానో అలాంటి భావం నుంచి నేను బయటకొచ్చేసానండి. అలాగే పెళ్లి అయ్యేటప్పుడు ఇష్టపూర్వకంగా ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తేనే అది జరుగుతది. నాకిప్పుడు పెళ్ళొద్దులే అంటారు. నాకిప్పుడు పిల్లలొద్దులే అంటారు. మనం ముందే అది అంటే మనకొద్దులే అన్న పదం అక్కడ గండి పడిపోద్దంతే. ఎప్పుడైతే మనం ఇష్టపూర్వకంగా దాన్ని ఎంతో అంటే ఆనందంగా ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తామో దానికి ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే, నేనొక దివ్యాత్మ స్వరూపాన్ని. ఈ క్షణంతో ఉంటూ, వర్తమానంలో ఉంటూ, మనకి ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. అంటే నేను చెప్పాను కదా! కార్యకారణ సంబంధం లేకుండా ఏది జరగదు అని. మనం ఒకవేళ అది ఏదైనా పొరపాటున మనం అన్నా సరే దాన్ని క్షమించమని అనడం. లేకపోతే థాంక్స్ చెప్పడం. దాంతోటి ఆనందంగా గడపడం. ప్రతి ఒక్కటి మనం ఎదురైన సమస్యతో కూడా మనం సంతోషంగా ఉండగలగాలి. ఇది ఎందుకొచ్చింది? మనం ఏదో చేయబట్టే వచ్చింది. ధ్యానంలో కూర్చొని దాని గురించి తెలుసుకోవడం లేదా తెలియలేదు. ఆ ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నంతప్పుడు ఏమవుతుంది? మానసిక ప్రశాంతత కలిగి ఆ సమస్య నుంచి కొంతైనా మనం బయటకి రాగలుగుతాం. మెసేజ్ వచ్చినా రాకపోయినా దాన్ని ఎదుర్కొనే శక్తి, ఆత్మశక్తి అన్నది ధ్యానం ద్వారా వస్తదండి.
తప్పకుండానే. అలాగే నిన్న కణాల గురించి చెప్పాను. ఆ కణాల గురించి కూడా తను మాట్లాడేది. తను ప్రతీది హీల్ చేసుకుండేది. అలాంటిది చూడండి ఎంత డౌన్ అయిపోయిందో. అలాగా తనని తాను బయటికి తెచ్చుకోవడానికి చాలా ఎంత ఫాస్ట్ గా ఎదుగుతామో చిన్న చిన్న పొరపాట్ల వల్ల కిందకి దిగజారిపోతాం. మళ్ళీ మనంతట మనమే బయటకు వచ్చేటట్టు ఆ దారి మనం ఎప్పుడైతే అనుకుంటామో అన్ని ఒక్కసారి తను ఒక లోతైన సముద్రం నుంచి బయటికి వచ్చి కొన్ని వేల ఆత్మలకు దారి చూపించినట్టు వచ్చింది ఒకసారి. ఆత్మలోకంలోకి వెళ్ళిపోయి కోటాను కోట్ల ఆత్మలు బయటకు తీసుకొచ్చినట్టు వచ్చింది. మనలో ఎంత శక్తి ఉందో చూసారా? ప్రతి ఒక్కరిలో అంతర్గత శక్తిని మేల్కొల్పడుకోవడమే ధ్యానం అండి. ఎప్పుడైతే పిల్లలతోటి మనం చిన్న పిల్లలతో పిల్లల్లాగా అయిపోవాలి, పెద్దలతో పెద్దోళ్ళలాగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఆనందంగా స్వీకరించాలి, ఆనందంతో జీవించాలి, సత్యంతో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మానసిక ప్రశాంతంతో హాయిగా ఆనందంగా జీవించాలండి. ఆహారం తింటుండేటప్పుడు మనం చేసే ప్రతి ఆలోచన పట్ల ఎరుకతో జీవించాలి. ఎరుకుతో ఉండగలిగితే ఎటువంటి దాన్నైనా సరే మనం ఎదుర్కొనగలం, ఆనందంగా జీవించగలం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఓ 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. కణాలతో ప్రేమపూర్వక సంభాషణలు. కంటికి కనిపించే ఈ భౌతిక దేహం యొక్క అస్తిత్వానికి మూల కారణం కంటికి కనిపించని ఒకే ఒక సూక్ష్మాతి సూక్ష్మ కణము. జీవశాస్త్రం తెలియజేస్తుంది. ఒక జీవకణం అనేది అందరికీ కూడా అది ఉంది. స్త్రీ దేహం నుంచి అండకణముగా విడుదలయ్యి పురుషుని నుంచి వచ్చిన వీర్య కణంతో సంయోగము చెంది పిండము అనబడే సంయుక్త కణంగా రూపుదిద్దుకోవడంతో కణ ప్రస్తావన మొదలవుతుంది. ఈ పిండ కణము అనేక సార్లు కణ విభజన చెందుతూ కోటాను కోట్ల కణాలకు జన్మనిస్తూ కొన్ని బిలియన్ కోట్ల కణాలతో కూడిన కణజాలను, కండరాలను, బాహ్య అంతర శరీర భాగాలను నిర్మిస్తూ 9 నెలలు నిండేసరికి మన కంటికి కనిపించే సంపూర్ణ భౌతిక దేహంగా రూపుదిద్దుకుంటుంది. ఇంత గొప్ప చరిత్ర కలిగిన మన దేహములోని ప్రతి ఒక్క కణము కూడా మన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటుంది. ఇలాంటి కణం గురించి మనకు ఇలా చాలా ఖచ్చితంగానే తెలుసు, కానీ మన గురించి మనకు మాత్రం తెలియదు. మన గురించి మాత్రం మన శరీరంలోని కోటాను కోట్ల కణాలలో ప్రతి ఒక్క కణానికి కూడా స్పష్టంగా తెలుసు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నామో అన్న ప్రతి ఒక్క విషయము యొక్క సమగ్ర సమాచారము వాటి దగ్గర ఉంటుంది. ఆ సమాచారానికి అనుగుణంగానే ప్రతిస్పందిస్తూ ఉంటాయి. ప్రకృతి నియమాలకు అనుగుణంగా మనం శాస్త్రీయంగా ఉంటే మన కణాలు కూడా శాస్త్రీయంగానే ప్రతిస్పందిస్తాయి. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనము అశాస్త్రీయంగా ఉంటే అవి కూడా అశాస్త్రీయంగానే ప్రతిస్పందిస్తాయి. మనం వాటి గురించి పట్టించుకోకపోయినా అవి మాత్రం మనల్ని ప్రతి క్షణం పట్టించుకుంటూ తదమనంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆత్మ పరిణామ క్రమంలో మనం ఎలాగైతే ఖనిజము నుంచి, వృక్షము నుంచి, పక్షి నుంచి, జంతువుల దశ నుంచి దాటి ప్రస్తుత మానవ జన్మలోకి వచ్చి ఇంకా ఉన్నతమైన ఆది మానవ స్థాయికి ఎదగడానికి కావలసిన అనుభవ జ్ఞానం కోసం అనేక జన్మలు తీసుకున్నట్లే మన శరీరంలోని ప్రతి ఒక్క కణం కూడా మామూలు శారీరక కణ స్థాయి నుంచి వాటికి సంబంధించిన అత్యున్నత స్థాయికి చెందిన నాడీ కణంగా ఎదిగి తన జన్మను సార్థకం చేసుకుంటుంది. పరిణామ క్రమం అన్నది సృష్టిలో ప్రతి ఒక్కదానికి ప్రణాళికాబద్ధంగానే ఉంటుంది కనుక ఆ సృష్టి నియమాన్ని గౌరవిస్తూ తదనుగుణంగా నడుచుకోవటం మన బాధ్యత.
మనం ఆరోగ్యానికి గురి అయినప్పుడు వీలైనంత తొందరగా అనారోగ్యానికి గురి అయినప్పుడు వీలైనంత తొందరగా ఆ అసౌకర్య పరిస్థితి నుంచి మనల్ని మనం బయటికి తేవడానికి కణాలు స్పందించే తీరు అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకు మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు ఎర్రటి గాయము గులాబీ రంగు ఛాయలోకి, ఆ తరువాత క్రమక్రమంగా చర్మపు గోధుమ రంగు ఛాయలోకి మారి గాయం పూర్తిగా మానిపోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే జ్వరము, జలుబు ఇలాంటి సమయాల్లో అనారోగ్యంతో పాడైపోయిన, చనిపోయిన కణాలను ఎప్పటికప్పుడు విసర్జిస్తూ స్వస్థత అవసరం ఉన్న చోట మరింత ఎక్కువగా కణ విభజన చెందుతున్నట్లుగా కణాలన్నీ ఒకదానితో ఒకటి చక్కటి నెట్వర్క్ ఏర్పరచుకొని పరస్పర సమయాచార మార్పిడిని చేసుకుంటూ ఉంటాయి. మన ప్రమేయం ఏమైనా పాపం ఈ చిన్ని చిన్ని కణాలు తమంతట తామే స్వయం బాధ్యతను వహిస్తూ ఒక్కొక్క కణము ఒక్కొక్క డాక్టర్లుగా మారి అద్భుత స్వీయ చికిత్సా విధానాన్ని అమలుపరుచుకుంటాయి. అలాంటి ఈ కణాల పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవడానికి మనం వాటికి సహాయం చేయాలే గాని వాటిని బాధించే పనులను ఎంత మాత్రము చేయకూడదు. కణాల పనితీరును మరింత మెరుగుపరచడానికి మనం ఎలా సహాయం చేయవచ్చు అన్న అంశంపై కణజీవ శాస్త్రజ్ఞులు విస్తృత పరిశోధనలు చేశారు. కణాల ప్రకంపన క్షేత్రంలోకి మనం ప్రవేశించి వాటితో సంభాషిస్తూ వాటితో స్నేహం గనక చేయగలిగితే ఆ కణాలు నిర్వహణ సామర్థ్యాన్ని మరింతగా పెంచవచ్చునని వాళ్ళు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. బయట నుంచి వాడే రసాయనిక ఔషధాలు చేసే స్వస్థత చికిత్సలను కేవలం మన కణజాలంలో జరిపే స్నేహపూర్వకమైన సంభాషణ ద్వారా చేసి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా 100% ఫలితాలను ఖచ్చితంగా పొందవచ్చు అన్న వీరి ప్రయోగ ఫలితాలు ప్రత్యున్నత వైద్య విధానాలకు మార్గము సుగమం చేస్తాయి. 1965లో కనిపెట్టబడిన ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ఈ విషయాలను శాస్త్రీయంగా నిరూపించింది. పరిమిత పదాలు పరిధిలో పనిచేస్తున్న కణానికి ఆధ్యాత్మికలోని అనంత వ్యాపకత్వానికి పరిచయం చేసినప్పుడు దాని ప్రవర్తనలో అద్భుతమైన మార్పులు రావటం ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా రికార్డ్ చేసి శాస్త్రజ్ఞులు ఎంతో ఆశ్చర్యపోయారు. ధ్యానములో మనం పొందే నిశ్చల స్థితి వల్ల మెదడు యొక్క తరంగాలు ప్రకంపనలో సమత్వంతో కూడిన మార్పు వస్తుంది. దాని వల్ల మెదడు కణాల్లో రసాయనిక చర్య జరిగి ఎండార్ఫిన్ అనబడే ఎంజైములు విడుదలయ్యి ఈ సమాచారం శరీరంలోని ప్రతి ఒక్క కణానికి పంపబడుతుంది. ఆ సమాచారాన్ని అందుకున్న కణాలన్నీ కూడా సత్వరమే స్పందించి అనారోగ్యానికి గురి అయి దెబ్బతిని ఉన్న కణజాలాలన్నిటి దగ్గరలో ఉన్న కణాలను ప్రేరేపిస్తూ కొత్త కణజాలాలను విభజన వేగవంతం చేస్తాయి. ఈ అద్భుత స్వస్థత ప్రక్రియలో అనారోగ్య కణాలకు, దెబ్బతిన్న కణాలకు మరి వాటిని బాగు చేసే పటిష్టమైన కణాలకు మధ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని డాక్టర్ల మధ్య జరిగే వైద్య పరమైన సంభాషణలాగా తనదైన కణ భాషలో సంభాషణలు జరుగుతాయి. మళ్ళీ ఆ సంభాషణలు సారం అంతా మెదడు కణాలకు పంపబడి అవి తీసుకున్న నిర్ణయము ఇతర కణాలన్నిటికీ ప్రసారం చేయబడుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో స్వయం చోదిత నాడీ మండల వ్యవస్థ మరియు సహవేదన నాడీ మండల వ్యవస్థలు ప్రముఖ పాత్రను వహిస్తాయి. మన శరీరంలో జరుగుతున్న ఈ అద్భుతాన్ని గమనించాలంటే మనం చక్కటి ధ్యాన స్థితిలో ఉండి మన శరీరంలో ఉన్న కోటానుకోట్ల కణాలలోని ఒక్కొక్క కణాన్ని అద్భుతమైన కాంతితో నిండి ఉన్న కాంతి ఊహించుకోవాలి. మనం ధ్యానం చేసేటప్పుడు హృదయ భాగంలోని కాంతి కణాలు చేసే లబ్డబ్ అనే హృదయ స్పందనలను స్థాపమైన సంగీతంలా వినగలగాలి. జీర్ణకోశపు కాంతి కణాలు జీర్ణక్రియను చేస్తున్న శబ్దాలను వినగలగాలి. మెదడు నాడీ మండల కాంతి కణాలు సమయాచార గ్రాహకుల్లా మరి సమయాచార్య
వినిమయ కర్తవ్యాల్లా శరీరము అంతా విస్తరించి చేస్తున్న పని అనుభూతిని చెందాలి. తెల్ల మరి రక్త కణాలు ప్రదర్శిస్తున్న అద్భుత వర్ణ విన్యాసాన్ని వీక్షించాలి. మన శరీరంలో ఉన్న రక్త కణాలు శరీర సక్రమ నిర్వహణకు అవసరమైన వివిధ గ్రంథులు విడుదల చేసే హార్మోన్లతో పాటు ఇతర జీవ రసాయనిక పదార్థాలను రక్త ప్రసరణ ద్వారా శరీర అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి. అందుకు గాను ఒక్కొక్క కణం నుంచి బయలుదేరిన అనేక సూక్ష్మ గొట్టాలు అంటే నేనోటాప్స్ ఒకదానితో ఒకటి కలిసి శరీరం అంతా వలలలాగా ఏర్పాటు చేస్తాయి. మనమైన నమ్మకాల వ్యవస్థను పట్టుకొని వేలాడుతూ మూర్ఖపు పట్టుదలతో కూడిన అప్రయోజకరమైన నకారాత్మక ఆలోచనను చేస్తున్నంత కాలము కణాల మధ్య ఉన్న నెట్వర్క్ లో శక్తి అడ్డంకులు ఏర్పడి వాటి మధ్య అసత్యాచార వినిమయం అన్నది సక్రమంగా జరగకుండా ఉంటుందన్నమాట. దాంతో వాటి మధ్య పరస్పర సమాచార లోపం ఏర్పడి అవి ఎలా ప్రతిస్పందించాలో తెలియని అయోమయ పరిస్థితికి గురి అయి మాత్రము స్పందన లేని నిర్జీవ కణాల్లా మిగిలిపోతాయి లేదా గందరగోళపు స్థితిలో పడి విపరీతంగా ప్రతిస్పందిస్తాయి. డిప్రెషన్, కీళ్ళ నొప్పులు, మైగ్రేన్, క్యాన్సర్ వంటి అనేక భయంకరమైన రోగాలకు మూల కారణం ఇదే. అశాస్త్రీయమైన మాంసాహారాన్ని మన శరీరానికి అందించినప్పుడు ఆ మృత్యు ఆహారపు విష పదార్థాలు సమాచార నెట్వర్క్ ని కలుషితం చేస్తాయి. దీని ప్రభావం వల్ల కణజాలం అంతా కూడా విరగబడిపోతుంది. ఈ విష ప్రభావం నుంచి తమను తాము ప్రక్షాళన చేసుకోవడానికి ఆ చిన్ని కణాలు ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి రకరకాల జీవ రసాయనాలను యుద్ధ ప్రాతికతను ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాయి. అలాగే మనకు ప్రయోజనం లేని పనికిరాని మాటలు మాట్లాడుతూ పనికిమాలిన ఆలోచనలు చేస్తూ ఆ మాటలు మరియు ఆలోచనల యొక్క ప్రకంపన తరంగాలు మన కణజాలం యొక్క నెట్వర్క్ ను ఎంతగానో దెబ్బతీస్తాయి. ఆ తరంగాల ప్రకంపనలు కణానికి మధ్య ఉన్న సమాచార వారధులైన నేనోటాప్స్ ను తెంచివేయడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయానికి గురి అయిన కణాలన్నీ కూడా తమ సహజత్వానికి విరుద్ధంగా ఫైట్ పద్ధతిలో ప్రవర్తిస్తుంటాయి. కాబట్టి మన జీవితంలోని ప్రతి క్షణము మన శరీరంలోని ప్రతి కణంపై తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అన్న సత్యాన్ని మనం ఎరుకులో ఉంచుకొని మన ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ, దయ, క్షమాగుణం వంటి దివ్య లక్షణాలతో వీలైనంతగా మనల్ని మనం విశ్వంతో అనుసంధానం చెందించుకుంటూ విశ్వం యొక్క అనంత వ్యాపకత్వానికి వ్యక్తీకరిస్తూ ఉండాలి. మనల్ని మనము నియంత్రించుకునే ఏ రకమైన నమ్మకాల వ్యవస్థను కూడా మన మనసులో నింపుకోరాదు. చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదువుతూ ధ్యాన సాధన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కణజాల సమాచార నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింతగా పెంచడానికి ఇతోదకంగా సహాయం చేయాలి. అప్పుడే అవి మన ద్వారా విశ్వ మూల శక్తి కేంద్రంతో అనుసంధానమై అద్భుతమైన దైవ లక్షణాలను సంతరించుకుంటూ మన ద్వారా తమ దివ్యత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. విశ్వ సంధానకర్తలైన యోగులు, స్వస్వత చికిత్సకులు ప్రతి క్షణము ఇలాంటి ఎరుకుతోనే ఉంటూ తమ భౌతిక శరీరపు కణాలతో ప్రేమ పూర్వక సంభాషణలు జరుపుతూ ఉంటారు. చూడండి, కణాలతో మనం ఎలా మాట్లాడాలి, ఆ ప్రకంప స్థితులు ఎలా తెంచివేయబడతాయి అన్న సత్యాన్ని తెలుసుకున్నాం కదండి ఈ బుక్ ద్వారా. అసలు మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి కణకి వెళ్తుంది. అలాగే వాయుమండలం అని అంటారు. వాయుమండలంలోకి వెళ్ళి మళ్ళీ మనకే అవి రిఫ్లెక్ట్ అవుతాయి. అది తెలుసుకున్నప్పుడు ఏ మాట మాట్లాడినా, అసత్యం మాటలు మాట్లాడినా, లేకపోతే ఎవరికి ఉపయోగం లేని మాటలు మాట్లాడినా తిరిగి అవి మనకే వస్తాయి. అందుకే ఎవరిని నిందించవద్దు అనేది చెప్పేవారు. నాకు ఒకసారి కాలు దెబ్బ తగిలినప్పుడు నా అనుభవం చెప్తున్నానండి. నా కాలు దెబ్బ తగిలినప్పుడు నేను
ఇంట్లో అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నా నాకు కట్టు కట్టించారు, సిమెంట్ కట్టేయించారు. ఆ సిమెంట్ కట్టేయించినప్పుడు నాకు ధ్యానంలో కూర్చుంటే కట్టు తీసే అని వస్తుంది, ఇంట్లో తింటున్నారు కట్టెక్కొద్దని. నేను పడుకుంటే అలా ధ్యాన స్థితిలో పడుకుంటే ఒక చెయ్యి కట్టు లోపలికి వెళ్ళి కాలుని ఊపేస్తుంది. నాకు డాక్టర్ల నుంచి కాలు కదపొద్దు అన్నారు, కానీ నాకు ఆ కాలు లోపలికి వెళ్ళిన చెయ్యి విపరీతంగా కదిలిచ్చేస్తుంది. నాకు ఒక్కసారి తిరిగి వచ్చి ఏంటి ఏదైనా సోరు ఇలా చేస్తుందని కాలు కదపొద్దంటే ఎందుకు ఇలా కాలుని కదిలిస్తుందని చెప్పి అనుకుని ఒక్క ఉదుటను లేచి కూర్చున్నాను. మళ్ళీ కొంతసేపు అయ్యాక ధ్యానంలో కూర్చొని చూసుకుంటే అది ఆ ఉంగరం గాజు చుట్టూ నా చెయ్యి, నా కాలు నా చెయ్యి సెట్ ఉంటుంది. అది దీన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. కానీ ఎంతో పెద్ద ఆపరేషన్ జరగవలసింది, నాకు కీలు కొద్ది తప్పింది అన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. కానీ ధ్యాన స్థితిలోని అదేమీ లేకుండా కొంత తగ్గించుకోగలిగాను. నిజంగా ధ్యానానికి కృతజ్ఞతలండి. మేడం ఇంకా టైం ఉందా? ఇంకా 5 మినిట్స్ ఉందండి. అలాగా మన కణాలతో మనం ప్రేమగా ఒక చక్క మనకు చేయి నొప్పి వచ్చింది అనుకోండి, దాంతో మాట్లాడుతూ దానికి థ్యాంక్స్ చెప్పాలి. నాళ్ళు మనకి ఎంతో మేలు చేసింది కదా, ఆ మేలు కృతజ్ఞత చెప్తూ తనకి మనం థ్యాంక్స్ చెప్తూ ఈ నొప్పి నుంచి నాకు ఉపశమనం కావాలి. ఒక తల్లిని ఒక బిడ్డ ఎంత ప్రేమగా అయితే మాట్లాడుతుందో మన కణాలతో మనం ధ్యానం ద్వారా మెసేజ్ ఇస్తూ నొప్పిని మనం తగ్గించుకోగలం. ఏ రోగాన్నైనా సరే కొంతవరకు ఉపశమనం ధ్యానంలో పొందగలమండి. పూర్తిగా అంటే ఇంకా ఎక్కువ ధ్యాన శక్తిని మమేకమై చేసినప్పుడు మన కర్మ ప్రక్షాళన అయినప్పుడు పూర్తిగా దాని నుంచి బయటపడగలం. అలాగే ప్రతి ఒక్కరి పట్ల ప్రేమతో ఉన్నట్టు ఆ యొక్క ప్రేమని మనం పొందుతూ ఇతరులకి ఇవ్వడం ద్వారా అధికమైన, చూడండి ఏది ఇస్తే అదే పొందుతాం అన్న సత్యాన్ని తెలుసుకుంటూ మన ప్రేమనిస్తే వాళ్ళ ద్వారా కూడా ప్రేమను పొందగలం. అలాగే మనలో ఉన్న లోపాలను మనం గుర్తించుకుంటూ మనం ఎరుకుతో మాట్లాడుతూ ఎరుకుతో ఆహారం తీసుకోవాలి. ఎరుకుతో ఉండడం చాలా ప్రాక్టీస్ చేయాలి మనం. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు చూడండి, సాధన చేయగా సమకూరు ధరల్లోన ఏదైనా సాధన చేయడం ద్వారా మౌనం సాధన చేయడం, లేకపోతే ఇతరుల పట్ల ప్రేమతత్వంతో ఉండడం, ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుంటూ ఇతరులను ప్రేమించడం అలవాటు చేసుకుంటూ ఉంటప్పుడు మనం అనుకుంటాం అందరి పట్ల మనం బాగానే ఉన్నామని, కానీ మనం తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. ప్రతి క్షణం కొద్ది ఎరుకుతో ఉన్నప్పుడు అమ్మో నేను ఇలా మాట జారానే, అమ్మో ఈ పని నేను ఇలా చేస్తున్నాను, ఇది కాదు ఇంకా కరెక్ట్ గా చేయాలి, లేకపోతే ఇంకా దీని నుంచి మన జ్ఞానం నేర్చుకోవాలన్న ఎరుకుతో స్పృహతో ఉన్నప్పుడు మనం దాని నుంచి బయటపడగలుగుతాం. అలాగే ఎన్నో మెసేజ్లు తీసుకుంటది పాప ఒకప్పుడు, ఇప్పుడు కూడా ప్రతి క్షణం తీసుకుంటది. కానీ కొంత చూసారా, అన్ని కూడా మనకి ఎదురయ్యేవన్నీ మనం యాక్సెప్ట్ చేస్తూ దాని నుంచి దాటడానికి ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోవాలి. ఎన్నాళ్ళు ఏ చిన్న కష్టం వచ్చిన అమ్మో అక్కడే కూర్చునిపోయేవాళ్ళం, దీన్ని ఎలా జయించాలని. కానీ దాన్ని ఎప్పుడైతే ప్రేమగా మనం యాక్సెప్ట్ చేస్తామో, ఓకే రాని కష్టమైన ఏదొచ్చినా నేను భరించగలను అనుకుంటప్పుడు అక్కడి నుంచి ఒక్క క్షణంలో దాన్ని దాటగలం. పిల్లల పట్ల ఎలా ఉండాలి, పిల్లలతో ఉండేటప్పుడు మనం ఎంత ప్రేమగా ఉంటామో, పిల్లలు భగవత్ స్వరూపులు అంటారు. అలాగే పిల్లలతో మనం నడుచుకునే విధానం ఎలాగుంటుందో పిల్లలు కూడా అలాగే తయారవుతారు. వాళ్ళు మనల్ని చూసి అనువదిస్తూ ప్రపంచంలోకి వస్తారండి. పిల్లలు కూడా ఒక జ్ఞానవంతమైన జీవితాన్ని ప్రతి ఒక్క తల్లి కూడా అందించాలి. కుటుంబంలో స్త్రీయే వెలుగు అన్నారు. స్త్రీ తత్వాన్ని స్త్రీకి ఎంత గౌరవంగా ఇచ్చేవారు ఇంట్లో. ఒకప్పుడు అన్ని స్త్రీయే చూసుకుండేది, ప్రతి ఒక్కటి కూడా ఒక దైవత్వంతో. ఒక అమ్మవారికి ఎందుకు కనిపిస్తాం మనం? అమ్మ అంటే ఏంటి? అమ్మ అన్ని ఇవ్వగలదు. తను కష్టపడినా సరే పిల్లలకి ఏ కష్టం కలగకుండా ఉంటది. ప్రతి ఒక్కరు ఎవరైనా తెలియని వాళ్ళు కానీ తెలియలేని వాళ్ళు కానీ అందరూ వచ్చి అమ్మ అని అంటే మనం ఎంతో ఆనందపడిపోయేవాళ్ళం. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినప్పుడు కొంతమందిని మేడం అంటారు. మేడం అంటే ఏంటి? అమ్మాయి కదా, అమ్మ అని అన్న పిలిచినట్టే. అప్పుడు చూడండి మనకి ఎంత ఆప్యాయత నిండుతోంది మనసుందని. ప్రతి ఒక్కరిని మన బిడ్డల్ని చూసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు?
ఆ పిల్లలతోటి పిల్లలకి షేర్ చేయొద్దు, నువ్వే తినే, నీ బాక్స్ నువ్వే తిను. ఒకప్పుడు ఏది తిన్నా సరే ప్రతి ఒక్కరికి పంచి మనం తినేమనే చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఎవరు తిండి వాళ్ళు తినడం, ఎవరి మాటలు ఆళ్ళవి. నలుగురితో నడిచే విధానము, ప్రేమ, ఎరుక ఎలా చిన్నప్పటి నుంచి నేర్పిస్తామో ఒక మంచి మాస్టర్ గా ఎదుగుతారు వాళ్ళు. అలాగే గర్భంలో ఉన్నటప్పుడు ధ్రువుడు ఎలా ఉన్నాడు, గర్భంలోనే జ్ఞానాన్ని అందించగలిగేటట్టు మనం ఉండాలి. ప్రతి ఒక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ గర్భావస్థలో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలని చెప్పాం కదండి. అది ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి. గర్భాన్ని నాకు ఒక శిశువు జన్మిస్తుంది, ఆ శిశువు కాదు ఆ దివ్యాత్మే వస్తుంది అని అపురూపంగా చూసుకుంటప్పుడు ప్రకంపన స్థితి ఎంత బాగుంటదంటే మన చుట్టూ వైబ్రేషన్. పెద్ద పిల్లలు కూడా అంట మాస్టర్స్ ఉంటారంట. చూడండి, ఆ పిల్లలు చక్కగా అక్కడ కూర్చొని ధ్యానం చేసి చుట్టూ మనం కూర్చొని చేసినప్పుడు ఒక స్త్రీతత్వాన్ని అప్పుడు వాళ్ళకి వచ్చినప్పుడు దైవంతో సమానంగా ఉంటారు. అందుకే వాళ్ళకి అలంకరణ, దీపం అన్ని ఉంటాయి. వాళ్ళు ముట్టుకోవద్దు, అంటుకోవద్దు అని పక్కన ఎందుకు కూర్చోబెడతారని ఆశయించుకుంటారు కొంతమంది. కానీ ఆ యొక్క ఉత్సవం అది ఒక ఉత్సవం లాంటిది అనమాట. భగవంతుడికి ఎలా చేస్తారో అలాగా ఎంతో ఆనందంగా చేసి స్త్రీతత్వాన్ని లోకానికి పరిచయం చేయడం. వాళ్ళు ఎప్పుడైతే మనం ఒక శక్తి క్షేత్రంగా చూస్తామో దాని శక్తి తరంగాలు ఇంకా ఎక్కువగా అందుతాయి మనకి. వాళ్ళతో కలిసి ధ్యానం చేయాలి, వాళ్ళతో కలిసి ఆనందంగా మాట్లాడాలి. వాళ్ళని ఎంత ప్రేమ చూస్తామో వాళ్ళు పెద్ద అయ్యేటప్పుడు అంత మంచి శ్రీతత్వాన్ని కలిగి ఉంటారు. కఠినంగా మాట్లాడినప్పుడు వాళ్ళలోని ప్రేమతత్వం మాయమైపోతుందండి. పిల్లలతో ఎప్పుడు కఠినంగా మాట్లాడకూడదు. పిల్లలతో ఏమైనా ప్రేమతో చేయించగలగాలి, ప్రేమని నేర్పాలి. వాళ్ళకి లోపల ఉంటది కానీ చుట్టూ వాతావరణం వల్ల పిల్లలు ఎలా పడితే అలా ఉంటారు. ఓకేనా మాస్టర్స్? ఓకే మేడం.